హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్. గైస్ ఈ రోజు ఏంటంటే ఒక మంచి లవ్ సాంగ్ తో ఒక వీడియో అయితే చేశాను. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరన్నా వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ గా అయితే ఒక 2-3-4 మినిట్స్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ డెమో ఎడిట్ చూడండి, తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. నేను నీకు చాలా సార్లు చెప్పాను, నువ్వు నా దాని. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గర లైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. యాప్ లింక్ అయితే మన కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన ఇన్స్టా బయోలో కూడా అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లమ్ వస్తే ఏదైనా మనం కామెంట్ చేయని ఒక వీడియో లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్ గా ఎలా ఎడిట్ చేసుకోవాలని అయితే క్లారిఫై అయిపోతుంది ఆ వీడియో ద్వారా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకోవడం తెలియకపోతే కూడా కామెంట్ చేయండి, ఒక వీడియో లింక్ అయితే పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ అయితే వదిలేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఫోటో కనబడుతుంది కదా. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేశారంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా ఫోటో. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా మనకి ఫోటో యాడ్ అయిపోయింది చూడండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో కనబడుతుంది. ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ దగ్గర స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ నచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఇలా యాడ్ అయిపోతుంది. మీరు కొంచెం మీ ఫింగర్స్ ఈ ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని జూమ్ అయితే తగ్గించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఫోటో అనేది అయితే యాడ్ అయిపోతుంది అనమాట. తర్వాత బ్యాక్ వచ్చేసి తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ దగ్గర వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్ గా అయితే చేసుకోండి. కొంచెం టైం తీసుకొని అయితే చేసుకొని పర్ఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలా మీకు ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఫోటో ఇదే ప్రాసెస్ లో ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్ళడం. ఇలా మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఇలా ఫింగర్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా రైట్ సైడ్ అయితే పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. తర్వాత ఇలా ప్రతి ఒక్క ఫోటోని సేమ్ ప్రాసెస్ ఇలానే మీరు రీప్లేసింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే వీడియో అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ ప్రతి ఒక్క ఫోటో ఉన్నాయి కదా. ఈ ఫొటోస్ కూడా సేమ్ ప్రాసెస్ లో ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసి ఇలా ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ఫోటో ఇదే ప్రాసెస్ లో మీరైతే చేసుకుంటే సింపుల్ గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే అలానే కూడా ఉంచుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్ ఫోటో యాడ్ చేసేస్తున్నా. ఇంకేదైనా స్పీడ్ గా ఉన్నట్లయితే కొంచెం వీడియో అయితే స్కిప్ చేసుకొని స్లో మోషన్ లో పెట్టుకొని అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీడియోస్ అయితే ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ అయితే అయిపోయి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఫైనల్ గా కాకపోతే ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి. ఫొటోస్ లో ఏం లేదు మీకు ప్రాసెస్. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. అంతే సింపుల్ గా ఈ ఫొటోస్ మొత్తం ఇలానే ఫోటో పైన ట్యాప్ చేసుకొని రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే మీ వీడియో అనేది అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది. వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.